ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీలో ఉన్న రోగాన్ని, వ్యాధిని, బాధను తొలగించాలని ఆశపడుతూ ఉన్నావా? అలాగే నీకు కలిగిన సమస్తాన్ని దీవించాలని కోరుకుంటా ఉన్నావా? అయితే ఈ వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. విన్నారు కదా ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని మాత్రమే సేవిస్తే ఆయన మన ఆహారాన్ని పానాన్ని దీవిస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. అలాగే మన ఒంట్లో ఉన్న రోగాన్ని, మన మధ్యలో ఉన్న రోగాన్ని తొలగిస్తానని సెలవిస్తా ఉన్నారు. అయితే మీరు అనొచ్చు, నేను దేవుణ్ణే సేవిస్తూ ఉన్నాను కదా, నేను ప్రభువునే పూజిస్తూ ఉన్నాను కదా, నాకెందుకని ఇంకా ఈ స్వస్థత రాలేదు, నాకెందుకని నేను కలిగిన సమస్తమును దీవ్యంను పొందుకోవడం లేదు అని అనుకోవచ్చు. అయితే వాక్యాన్ని స్పష్టంగా చదివినట్టయితే ప్రభువు ఆశపడుతున్నది ఏంటంటే, నీకు యెహోవాను మాత్రమే నీవు సేవించాలని చెప్పేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మనము దేవుని సేవిస్తున్నాము, ఆయనతో పాటుగా ఈ లోకాన్ని సేవిస్తున్నాము, లోక అధికారులను సేవిస్తున్నాము, పెద్దలను సేవిస్తున్నాము. నిజం చెప్పాలంటే సేవకులను, దైవజనులను సేవ చేస్తూ ఉన్నాం. వారికి సేవ చేస్తూ అదే దేవుని సేవ అని భ్రమలో ఉన్నాం. కానీ ప్రభువు స్పష్టంగా ఏమని చెప్తా ఉన్నాడంటే, నీవు నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. ఆయనకు పూజించే విషయంలో, ఆయనకి చెందవలసిన మహిమను పొందుకునే విషయంలో చాలా నిక్కచ్చగా, రోషముగా ఉన్నాడు మన దేవుడు. కాబట్టి ఆయనకు చెందవలసిన మహిమను, ఘనతను ఇతరులకు చెందించడం కాదు, ఆయనకు మాత్రమే చెల్లేలాగా మనం చూసుకోవాలి. అందుకే స్పష్టంగా వాక్యాన్ని చదివినట్లయితే మనకు అర్థమవుతుంది, నీ దేవుడైన యెహోవానే సేవించాలి అని స్పష్టంగా ఆయన చెప్పిన మాట. ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకే చెందేలా చూడాలి. అప్పుడు మన దేహంలో ఉన్న రోగము ఆయన తొలగిస్తాడు, మన మధ్యలో ఉన్నటువంటి బలహీనతను ఆయన తొలగిస్తాడు. నీకు కలిగిన, నాకు కలిగిన అన్నపానములను, ఆహారాదులను సమస్తము దీవిస్తాడు. కాబట్టి మనము దేవుణ్ణి మాత్రమే సేవించడానికి పూనుకుంటే, ప్రయత్నం చేస్తే, అప్పుడు ఆ దీవెనలు పొందుకుంటాం, ఆ రోగము మన నుంచి తొలగిపోతుంది. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.